మా రాబోయే తరానికి వెనకేసుకోవాలి కదండి. ఇక్కడ మింగడానికి మెతుకులేదండి, వెనకెందుకండి? ఎవడు పట్టినా ఈ రోజున 4 రాళ్ళు వెనకేయాలి, 4 రాళ్ళు వెనకేయాలి, 4 రాళ్ళు వెనకేయాలి. ఒరే నాయన, తినడానికి ముందుంటే చాలరా బాబు, వెనకేసుకున్నది ఎందుకు? కావాలంటే కొంతమంది చూడండి, రోజు పప్పు పచ్చడి పప్పు పచ్చడి పప్పు పచ్చడి తిని 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 4 రాళ్ళు వెనకేసి ఆ 4 రాళ్ళు ఇంకో చేతికిస్తాడు. అయ్యా నువ్వు 4 రాళ్ళు 8 రాళ్ళు చేయయ్యా. వాడు తీసుకుని వెళ్తాడు, వాడు రోజు మాంసం చేపలు తింటాడు. వీళ్ళు పప్పు పచ్చడి తిని మొఖాలు ఎండిపోయి తాటేకి చేపలాగా ఉంటారు వీళ్ళు. వీడి దగ్గర అప్పు తీసుకుని వెళ్ళి వాడు రోజు మాంసం చేపలు తిని వాడు ముఖం నూనె గారిపోతుంటుంది అంతే. ఇట్లాంటి వాళ్ళ కోసం అట్లాంటి వాళ్ళు పుట్టుంటారు, అట్లాంటి వాళ్ళ కోసం ఇట్లాంటి వాళ్ళు పుట్టుంటారండి. వాడు 4 నెలలు బాగా కడతాడు, 5వ నెల ఏమంటాడు తెలుసా? దిక్కున దగ్గర చెప్పుకోబో, ఇంకా ఎత్తి జెండా, ఓ పేపు ఆయన ఎక్కడున్నావయ్యా, ఎక్కడ ఉంటాడు అక్కడే ఉంటాడు ఆయన. ఇక ఆయన వదిలిపెడితే బాగా అంటాడు, మేము దొరుకుతాం. వచ్చి ఏం చెప్తారు? పాస్టర్ గారండి 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థన చేయండి. అబ్బా నా బంగారు తల్లి కదమ్మా, ప్రపంచం మీద నీలాంటి భక్తురాలు దొరకదే తల్లే. భర్త నోరు కొట్టి, పిల్లల నోరు కొట్టి, ఇంట్లో ఉన్న వాళ్ళందరూ నోరులు కొట్టి మిగిల్చి 4 రాళ్ళు వెనకేలేసి వాడి చేతిలో పెట్టావు. భర్త నోరు కొట్టి, పిల్లల నోరు కొట్టి, ఇంట్లో ఉన్న వాళ్ళ నోరు కొట్టడమే కాకుండా అంతో ఇంత నా నోరు కూడా కొట్టావు. మరి అంతే కదా, ఏనాడు దేవుని మందిరానికి వచ్చి 10 రూపాయలు కానికేసింది కాదు కదా. ఇప్పుడు ఆమె 5 లక్షల రూపాయలు ఉడుకో అప్పిచ్చిందట, వడ్డీకి ఇచ్చిందట, ఆడు ఇవ్వనంటున్నాడట. ఇప్పుడు నన్ను మోకాల మీద పడుతున్నాయమ్మ. నా బంగారు తల్లి కదమ్మా, నేను చేయని ప్రార్థన కాదన్నా. ఆడు 5 లక్షలు ఇచ్చేస్తే నీకు లచ్చ ఇస్తాను. నాకు లచ్చొద్దు, బొచ్చొద్దు. ఏమన్నా నాకు వారు చెప్తారండి, మింగడానికి మెతుకు ముందు లేకపోతే వెనకేసి తిని. నా మాట ఏనండి రా బాబు, నా మాట ఏనండి అయ్యిల్లరా. దేవుడు ఏ రోజుకి ఇచ్చిన కృప ఆ రోజు అనుభవించండి సంతృప్తిగా. దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపుకు తగ్గట్లు దేవుడు మిమ్మల్ని ఏ స్థితిలో పెడితే ఆ స్థితిలో సంతృప్తిగా బ్రతకండి. అంతకు మించిన బ్రతుకు ఇంకొకటి లేదండి.